నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సంఘ భవనంలో జరిగిన ఈ సమావేశంలో పెన్షనర్ల సమస్యలు, ఈహెచ్ఎస్ కార్డుల సమర్పణ, పెండింగ్ బిల్లులపై చర్చించారు. సభ్యులకు ప్రతి విషయంలో సంఘం అండగా ఉంటుందని నాయకులు తెలిపారు. ప్రతి నెల ఐ క్యాంపులు, పెన్షనర్ల జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈహెచ్ఎస్ కార్డుల సమర్పణకు ప్రత్యేక ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించిన పీఆర్సీ, డిఏలు, ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి సంఘ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ ఉన్నందుకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. అలా డీడీఓ ఉంటాడు, అతడే ఆన్లైన్లో అలా ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ చేసేసి దాన్ని హార్డ్ కాపీని ఎస్ఓకి ఇచ్చేస్తారు. మరి మన పరిస్థితి ఏంటి? 1870 మంది ఉన్న మన పరిస్థితి ఏంటి? వీళ్ళందరినీ చేయాలంటే ఎస్ఓ దగ్గర మనం పోము, తెల్లది మనం పట్టించుకో అనే ఆలోచనతోని నేను ఇంకా అంటే గైడ్లైన్స్ రాలేదు. ప్రస్తుతం నేను అనుకున్న పద్ధతితో ఏం చేసామంటే, ఒకవేళ ఎస్సీ అంటే ఇంటర్నెట్ వరకు బీసీ వరకు ఉన్న కానీ ఇస్తే లైఫ్ సర్టిఫికేట్ ఎలా అయితే మనం పెట్టుకున్నాం అలాగే మన దగ్గర క్యాంప్లెట్ పెద్దాం పెట్టి తెలిసిన వాళ్ళందరికీ మేము ఫామ్స్ చేసాం సార్. ఫామ్స్ తీసినామని మనిషికి ఒక 3 మీరు అందులో ఇబ్బంది ఏంటి? ఆ ఫార్మెట్లో టీపీఓ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నాయి, చదవాల్సిన పని లేదు. ఇక పెన్షనర్స్ అసలు డిపెండెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళ కింద ప్రోగ్రామ్ ఉంది, దాంట్లో వాళ్ళని నింపేసి ప్రతి ఒక్కళ్ళు ఒక ఫోటో తీసుకుంటారు. ఒకవేళ రాలే అని అనుకోలేదు, వాళ్ళు ఖచ్చితంగా ఎస్ఓ చేయాలనుకో ఇవన్నీ తీసుకుపోయి మన కూర్చుని మనం డైలీ వెళ్ళి సాయంత్రం పూట మనం అప్డేట్ చేయొచ్చు అవకాశం ఆలోచన నాకు వచ్చింది. అది ఎంత అద్భుతమైన తెలియదు. మనం మాత్రం ముందు 30% ఒకటే చేసిండు. అంటే ఇలా అయిపోయింది, 10 రోజులు ఉన్నాయి. మనం 10 రోజుల 1800 మందికి ఇన్ఫర్మేషన్ కూడా కష్టం. దయచేసి మనం పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కూర్చున్నటువంటి ఇంటి పక్క చుట్టాలో ఓళ్ళు ఉన్నా సరే సార్, దయచేసి పెన్షన్ రావాల్సిన పని లేదు సార్. ఓళ్ళు ఆ ఫామ్ తీసుకపోయి ఆధార్ కార్డు, ఐడి కార్డు తీసుకొని ఒక ఫోటో తీసుకుంటే మనం అయిపోతుంది. సంతకం చేసి ఫార్మెట్ ఉన్నది. దయచేసి అందరి మరి కోరుకున్న సాధ్యం మనకి ఎక్కువ మటుకు అయితే లాభం అవుతుంది. లేకపోతే హెల్త్ కార్డు ఉండకపోతే చాలా ఇబ్బంది అవుతున్న విషయం. స్పెషల్లీ గణేశాన్ని చెప్తున్నా పోచంపల్లి సార్, నేను ఫామ్స్ ఇస్తా, ఫిల్అప్ చేయించు, ఫిల్అప్ చేసి లేకపోతే ఇప్పుడు ఇబ్బంది అయితే ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని ఐడి కార్డు తీసుకొని దాన్ని కీపెట్టి పెట్టండి. ఒకవేళ ఈడే కాదు మన మీ సేవలో ఏంటంటే పైసే దొరుకుతాయి సార్. మీ సేవలు బట్టిగా కాదు, వాళ్ళు 100 వైపు తీసుకుంటారు. దానికి సంబంధించిన ఏమౌంట్ ఒకటి ఇవ్వాల్సిన వస్తున్న విషయాన్ని తెలుస్తూ నచ్చిన వాళ్ళు మనకు ఏదైతే ఆర్థిక ఆనందంలో రాలేకపోతున్న విషయాన్ని తెలుస్తూ, రెండోది విషయాలు బట్టి కొత్తది మన డైరెక్టర్ వచ్చింది. చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్ చనిపోతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎందరూ ప్రతి నెల పెన్షన్ వేసుకుంటే పోతారు. నచ్చిన వాళ్ళు మనకు ఏదైతే ఆర్థిక ఆనందంలో రాలేకపోతున్న విషయాన్ని తెలుస్తూ, రెండోది విషయాలు బట్టి కొత్తది మన డైరెక్టర్ వచ్చింది. చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్ చనిపోతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎందరూ ప్రతి నెల పెన్షన్ వేసుకుంటే పోతారు. అలా ఉన్న వాళ్ళ కొరకు డైరెక్టర్ చేసినట్టే వాళ్ళందరినీ ప్రత్యక్షంగా ఫోటోలు తీసి 80 సంవత్సరం భయపడు 45 మంది లిస్ట్ ఇచ్చి మన దగ్గర 85 సంవత్సరాలు భయపడరు 40 మంది ఉంటే, నేను ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ పంపించి రాలేని పరిస్థితి వాళ్ళు ఇంటిపోయి అది ఎలా చేయాలంటే, మన ఫోన్లోకి వెళ్ళి ఎస్ఓ ఫోన్లో వీడియో కాల్ చేయాలి. వీడియో కాల్ చేస్తే అప్పుడు ఎస్ఓ ఆమెను ప్రత్యక్షం చూసి దాన్ని ఫోటో తీసుకుంటాం.
ఇష్యూ చేస్తారు. ఏది డిజిటల్ హెల్త్ కార్డు, డిజిటల్ హెల్త్ కార్డు ఇష్యూ చేస్తారు. కాబట్టి ఇది పెట్టింది. మరి ఇది ఇంప్లిమెంటేషన్ అనేది ఇంకా ఇంకేం స్పష్టత లేదు, తర్వాత ఏర్పడుతుంది. మనకు మేజర్గా దీన్ని బట్టి చూస్తే కట్గా 1.5% అంత బేసిక్ కట్ ఇప్పుడైతే అని అనిపిస్తుంది. మరి నెక్స్ట్ మంత్ అయితే ఇప్పుడైతే ఆ జీవో వస్తే కానీ ఏర్పడదు. కాబట్టి వేచి చూద్దాం. ఇక రెండవది తప్పకుండా వస్తుంది, అనుమానం పడకుండా జూన్లో అయిపోతుంది. ఆరోగ్య శాఖ మంత్రి రాజా నరసింహరావు గారు ముహూర్తం చేస్తారట, ఇష్యూ చేస్తారట. ఏది డిజిటల్ హెల్త్ కార్డు, డిజిటల్ హెల్త్ కార్డు ఇష్యూ చేస్తారట. కాబట్టి ఇది పెట్టింది. మరి ఇది ఇంప్లిమెంటేషన్ అనేది ఇంకా ఇంకేం స్పష్టత లేదు, తర్వాత ఏర్పడుతుంది. మనకు మేజర్గా దీన్ని బట్టి చూస్తే కట్గా 1.5% అంత బేసిక్ కట్ ఇప్పుడైతే అని అనిపిస్తుంది. మరి నెక్స్ట్ మంత్ అయితే ఇప్పుడైతే ఆ జీవో వస్తే కానీ ఏర్పడదు. కాబట్టి వేచి చూద్దాం. ఇక రెండవది తప్పకుండా వస్తుంది, అనుమానం పడకుండా జూన్లో అయిపోతుంది. బైఆర్సీ మనకి అనుమానాలు ఉన్నాయి. బీఆర్సీ రిపోర్ట్ కూడా 2 జూన్ వరకు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చింది గవర్నమెంట్. అదే ఉన్నది. ఇప్పుడు ఎన్నైనా 2.5 సంవత్సరాలు అయింది. కాకపోతే కాలయాపన కొరకు 2 జూన్ వరకు ఇవ్వమన్నది గవర్నమెంట్. ఇప్పుడు ఇచ్చినట్టు మన రాష్ట్ర సంఘ బాధ్యులు ఇప్పుడే మీద పడుతుంది. ఏమైనా ఇవాళకి వచ్చింది కదా, ఇయ్యూరు అడుగుతామని దాన్ని పెండింగ్ పెట్టుకునే తప్ప అంతకు ఇంకేం లేదు నాకు తెలిసి. కాబట్టి వరకు బీఆర్సీ ఇవ్వాలని పట్టుదలతో మన రాష్ట్ర సంఘం ఉన్నది. జూన్ ఎండింగ్ వరకు కొన్ని కర్మారాలు వస్తున్నాయి, వాట్సాప్లో పెడుతున్నారు. మనకు 5 డిఏలు బాకీ లేదు. 5 డిఏలు కూడా ఇదే కలుపుతారట. మనకు ఏరియాస్ రావు, లేకపోతే అనుమానాలు మనకు ఎక్కువ. ఎట్లా కలుపుతారు అన్న కలపడానికి వీలు లేదు. 1/7/2023 వరకు ఉన్నటువంటి డిఏలే టీఆర్సీలో మధ్య అవుతుంది. అంటే వాట్ గారు 18% ఆఫ్ డిఏ అంటే 33%. నేను చెప్పిన వాళ్ళకి 5% ఇస్తున్నారు. ఏది ఇప్పుడు అయ్యా ఇంకో 17% అన్న కనీసం మీరు అడుగుని 40-50% తప్పు లేదు. 6 నెలలు మనమే కట్టడం పరిస్థితులతో బట్టి 20కి తగ్గకుండా కనీసం 25 వచ్చినట్టు చూస్తే మంచిగా ఉంటుందేమో అన్న ఆలోచనతో నేను మన సంఘ బాధ్యత జేఏసీకి అయితే ఇక్కడ అంత బలంగా ఉన్నాం. అదర్ టీచర్ ఇప్పుడే ఉన్నాడు.